Bismillahirrahmanirrahim. Nahmaduhu wa nusalli ala rasulihil kareem. Amma ba'd. Faqad qala Allah ta'ala fil Qur'anil Majid, Allahu la ilaha illa huwal hayyul qayyum. Sadaqallahul azim. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నాతోటి విద్యార్థినియులకి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు నా ప్రసంగం పేరు అల్లాహ్ అంటే ఎవరు. అల్లాహ్ అంటే నిజ సృష్టికర్త, విశ్వ ప్రభువు, నిజ ఆరాధ్యుడు. భూమిని, ఆకాశాలను, భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో, సమస్తాన్ని ఎవరైతే పోషిస్తున్నారో, సమస్తానికి ఎవరైతే మరణాన్ని ఇస్తున్నారో, సమస్త జీవుల కర్మలను ఎవరైతే లెక్క తీసుకుంటాడో ఆయననే అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు. అల్లాహ్ అంటే నిజ సృష్టికర్త, విశ్వ ప్రభువు, నిజ ఆరాధ్యుడు అని అర్థం. అంతేకాని అల్లాహ్ అంటే దర్గాలు కానీ, పీర్లు కానీ, బాబాలు కానీ, మనుషుల లేదా జంతువుల ప్రతిరూపాలు కానీ కాదు. వీటిని ఆరాధించడం ఖురాన్ గ్రంథం ప్రకారం అతి పెద్ద పాపం. ప్రియమైన సోదరిమణులారా, ఈనాడు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇంతమంది దేవుళ్ళలో నిజమైన దేవుడు ఎవరు? ఆయనను ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు మనలోని ప్రతి మనిషికి తన జీవిత కాలంలో వేధిస్తూ ఉంటాయి. మనం స్వయం పరిశీలన చెయ్యకుండా ఇతరుల మీద ఆధారపడడం, అలాగే మన పూర్వీకులు ఏ విధంగా ఆచరిస్తూ వస్తున్నారో మనం కూడా గుడ్డిగా ఆ ఆచారాలను ఆచరించడం మన వివేకం. మన అందరికీ ఆలోచించే శక్తిని ఆ దైవం ప్రసాదించాడు. కనుక మనం ఏ దారి సరి అయినదో, ఏది నిజమైన జీవితమో, ఎందుకు మనల్ని ఆ దేవుడు పుట్టించాడో తెలుసుకొని సృష్టితాలను కాకుండా నిజమైన సృష్టికర్తను గుర్తించి ఇహ పరలోకంలో సాఫల్యం పొందాలి. నా ప్రియమైన సోదరిమణులారా, ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు లేక అనేక మంది దేవుళ్ళు ఉంటే ప్రపంచంలోని మానవులందరూ ఒకే శరీర నిర్మాణాన్ని ఎలా కలిగి ఉన్నారు? ఈ విశ్వాల సృష్టి అంతా ఒక క్రమబద్ధంగా, నియమబద్ధంగా ఎలా నడుస్తూ ఉంది? దేవుళ్ళ మధ్య పోటీ వల్ల సృష్టి అంతా అస్తావ్యస్తం ఎందుకు అవ్వడం లేదు? ఎందుకంటే ఈ అనంత విశ్వాన్ని, అందులోని సకల జీవరాశులను సృష్టించి సృష్టిని ఒక క్రమబద్ధంగా, నియమబద్ధంగా నడుపుతున్నది ఒకే ఒక దేవుడు గనక. దేవుడు ఒక్కడుగాక అనేక మంది ఉంటే ప్రతి మతం దేవుడు తనను ఆరాధించే ప్రజలను తన ఇష్ట ప్రకారంగా సృష్టించుకునేవాడు కదా. దేవుళ్ళ మధ్య పోటీ వల్ల సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోయి ఉండేది కదా. కాబట్టి మనిషిని, మనిషితో పాటు సకల జీవజాతులను మనిషి మనుగడ కోసం సృష్టించి సృష్టిని ఒక క్రమబద్ధంగా, నియమబద్ధంగా నడుపుతున్నది ఒకే దేవుడు. ఆ దైవాన్నే వివిధ భాషలలో వివిధ పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో సర్వేశ్వరుడని, తెలుగులో దేవుడని, అరబీ భాషలో అల్లాహ్ అని, హిబ్రూ భాషలో యెహోవా అని, ఇలా భాషలు వేరైనా ఆ దేవుడు మాత్రం ఒక్కడే. దేవుని గురించి సనాతన వేద గ్రంథాలు బైబిల్ మరియు ఖురాన్ ఏమి చెప్తున్నాయో చూద్దాం రండి. హైందవ వేదాంతము యొక్క బ్రహ్మసూత్రం, ఏకం బ్రహ్మం ద్వితీయనా అస్తి నహ్నానస్తేన కించన్ అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు, కించిత్తు కూడా లేడు. సంస్కృతంలో బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థం. అదేవిధంగా ఋగ్వేదంలో ఇలా ఉంది, ఏక ఇత్తము శుద్ధిం, ఒక్కడు సాటి సమానము లేని ఆయన్నే స్తుతించండి. అదేవిధంగా అథర్వణ వేదంలో ఇలా ఉంది, దేవో మహాన్ అసి, దేవుడు ఒక్కడే గొప్పవాడు. అదేవిధంగా బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో యేసు స్వయంగా ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీరు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అదేవిధంగా ఖురాన్లో 42వ సూర 11వ ఆయత్లో అల్లాహ్ తాలా ఇలా తెలియజేస్తున్నాడు, లైస కమిస్లిహి షై, అల్లాహ్ను పోలినది ఈ సృష్టిలో ఏదీ లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు సాటి పోలిక ఎవరూ లేరు. అలాగే ఖురాన్లో ఎక్కడా కూడా అల్లాహ్ ముస్లింలకు మాత్రమే దేవుడని ప్రస్తావించబడలేదు. ఖురాన్లో 1వ సూర 1వ ఆయత్లో రబ్బిల్ ఆలమీన్,
సర్వ సృష్టికి ప్రభువు. 114వ సూర 1వ ఆయత్లో రబ్బిన్నాస్ సమస్త మానవులకు ప్రభువు. 114వ సూర 3వ ఆయత్లో ఇలాహిన్నాస్ సమస్త మానవుల ఆరాధ్యుడు అని వ్రాయబడి ఉంది, కానీ రబ్బిల్ ముస్లిమీన్ అని ఎక్కడా లేదు. కావున అల్లాహ్ ముస్లింలకు మాత్రమే కాదు, ఆయన సర్వ మానవాళికి దేవుడు. అల్లాహ్ తాలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్ ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, ఆయన సజీవుడు, సర్వ సృష్టికి మూలాధారం. చివరిలో నా ప్రసంగాన్ని ఈ పిలుపుతో ముగించాలని అనుకుంటున్నాను. మరలన్నీ ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఏకమై ఆ దేవుని వైపు, మరలండి ఇహపరాల ప్రభువు వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు. చివల్లో అల్లాహ్తో నా దువా ఏమనగా, మనం సృష్టితాలను కాకుండా నిజమైన సృష్టికర్త గురించి తెలుసుకొని జీవితం గడిపి ఇహ పరలోకంలో సాఫల్యం పొందాలని కోరుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.